హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 10 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను 59.85 అయితే ఉన్నాను. సో నన్ను అడుగుతున్నారు, అక్క మాకు డిఫరెంట్గా చూపిస్తుంది మా మిషన్ అని చెప్పేసి అని అంటున్నారు. సో నాదైతే నేను 2 టైమ్స్ చెక్ చేస్తున్నాను. చూడండి, 2 టైమ్స్ చెక్ చేసిన నాకైతే సేమ్ ఒకే రిజల్ట్ అయితే చూపించింది అనమాట. సో మీరు ఒకసారి బ్యాటరీస్ చేంజ్ చేసి ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో కంటిన్యూ చేసే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ రోజైతే నేను ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఏమీ తీసుకోలేదండి. డైరెక్ట్గా నేనైతే జ్యూస్ తీసుకుంటున్నాను. జ్యూస్ వచ్చేసి ఈరోజు మోసంబి జ్యూస్ తీసుకుంటున్నాను. సో నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయట్లేదు. ఒక పెద్ద గ్లాస్కి నేనైతే జ్యూసే తీసుకుంటున్నాను ఈరోజు. ఎందుకనంటే మనకి స్కిన్ గ్లో కూడా రావాలి, మన స్కిన్ డల్ అయిపోవద్దనమాట మనం వెయిట్ లాస్ చేసినప్పుడు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈరోజు జ్యూస్ తీసుకుంటున్నాను. సో ఈ మోసంబి తీసుకోవడం వల్ల మనకి విటమిన్ సి బాగా వస్తుంది. అలాగే రెగ్యులర్గా తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందన్నమాట. అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ తాగిన తర్వాత మనకి చాలా రీఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అనమాట. అలాగే దీంట్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. కాపర్ బాగా లభిస్తుంది, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం. అలాగే దీంట్లో లో ఫ్యాట్ ఉంటుందన్నమాట. సో అలాగే మనకి టీత్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతావి అని చెప్పేసి కూడా నేను గూగుల్ చేసి చదివాను అనమాట. నేను చదివే మీకు ఇవన్నీ షేర్ చేస్తున్నాను, డీటెయిల్స్ అనేవి, ఏది తాగితే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది. సో నేనైతే చదివి ఒక బుక్లో రాసుకొని తర్వాత అయితే మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పేదాకా కూడా నాకు కూడా ఇన్ని ఉంటాయి అని చెప్పి తెలియదు అనమాట. సో నేను తెలుసుకుంటూ నాకు తెలిసిన నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా గూగుల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో నేనైతే 3 మోసంబీలు అయితే తీసుకున్నాను. సో ఇలా నా జ్యూసర్కి పట్టే విధంగా అయితే నేను ఇలా తొనలని ఒలిచేసి పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ జ్యూసర్ వాడినాను. సో ఇందులో వేస్తే మనకి సీడ్స్ సపరేట్ అయిపోతాయి, అలాగే జ్యూస్ మంచిగా వస్తుందన్నమాట. సో నేను ఫస్ట్లో భయపడ్డాను అనమాట, సీడ్స్ చేదొచ్చేస్తుందేమో అని చెప్పేసి. లేదు, చాలా బాగా వస్తుంది ఈ జ్యూసర్ అయితే నాకు. సో మా ఇంట్లో ఎలాగూ మా ఆయనకి జ్యూస్ అంటే బాగా ఇష్టం కాబట్టి నేను కాస్ట్ ఎక్కువైనా సరే ఈ జ్యూస్ అయితే కొనేసాను. మా ఆయన ఎక్కువగా తినడం కంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగడానికే ఇష్టపడతారనమాట. సో తనకి జ్యూస్ ఉంటే చాలు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే 1 టైం ఇన్వెస్ట్మెంట్ కదా అని చెప్పేసి ఇంకా కొనేసాను. సో అది ఆయనకు ఉపయోగపడడం కంటే నాకు ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ జ్యూస్ కానీ, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కానీ, ఇలా మోసంబి జ్యూస్ కానీ, పొమోగ్రనేట్ జ్యూస్ అయితే అల్టిమేట్ వస్తుంది దీంట్లో. అంటే ఎంత టేస్ట్ ఎలా వస్తుందంటే నాకైతే భలే అనిపిస్తుంది అనమాట. సీడ్స్ అన్నీ సపరేట్ అయిపోయి మనకి ప్యూర్గా జ్యూస్ వస్తుంది అనమాట. భలే ఉంటుందండి ఈ జ్యూసర్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే ఇంకా జ్యూస్ చూడండి, నేను అది వచ్చేసి 500 ml అనమాట. సో నేను అంత జ్యూస్ చేశాను. సో తర్వాత ఒక పాపకి కొద్దిగా చిన్న గ్లాస్ ఇచ్చేసి తర్వాత నేనైతే తీసుకున్నాను. ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు, నేనైతే పాపకి ఇస్తాను. మా పాపకి ఇంకా పుల్లటి పదార్థాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఖచ్చితంగా అది జ్యూస్ అడిగి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది. సో ఈ జ్యూస్ అయితే నేను ఈ గ్లాస్లోకి పోసేసుకున్నాను. ఇంకా ఈ గ్లాస్కి అయితే నేను తీసుకున్నాను. సో పాపకు ఒక చిన్న గ్లాస్లోకి అయితే పక్కకు తీసి పెట్టాను అనమాట. సో ఈ జ్యూస్ అయితే పాపకు కూడా చాలా ఇష్టం. మీరు చూసినట్టయితే నేను ఇందులో ఎలాంటి షుగర్, జాగరీ కానీ, హనీ కానీ కలపలేదు. డైరెక్ట్గా తీసుకుంటున్నాను. చెప్పాలంటే ఈ మోసంబి కొంచెం పుల్లగానే ఉంది, అయినా సరే అలాగే తాగేసాను అనమాట. సో పాపకైతే ఆ చిన్న గ్లాస్లోకి ఇస్తున్నాను. వాళ్ళ అమ్మమ్మ అన్నప్రాసనప్పుడు ఆ గ్లాస్ చేయించింది వెండిది. సో అందులోనే పాపకి ఇస్తానన్నమాట. ఏదన్నా జ్యూస్ ఇచ్చినా లేకపోతే వాటర్ ఇచ్చినా ఆ గ్లాస్లో ఇస్తూ ఉంటాను. సో పక్కకు పెట్టినా అలాగే ఉండిపోతుంది కదా, సో అలా యూస్ చేసేస్తానమాట. సో నేనైతే ఇక్కడ మెల్లిగా కూర్చొని మెల్లిగా సిప్ చేస్తూ ఇంకా జ్యూస్ అయితే మంచిగా ఆస్వాదించి తాగేశాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదే. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, టైం చెక్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ వంట రెడీ చేయాలి కదా అని చెప్పేసి పాపకైతే దోశ చేసేసి పాపకు పెట్టేశాను నేను. సో పాప ఏంటంటే దోశ అయితే తనకి పీసెస్గా కట్ చేసి ఇస్తే తను తినేస్తుంది. ఇడ్లీ అయినా, చపాతీ అయినా, ఇలా దోశ అయినా,
పాపకైతే నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసి అయితే ఇచ్చేస్తాను. సో తను మెల్లిమెల్లిగా తింటూ కూర్చుంటుందనమాట. సో అలా తనకి టేబుల్ అనేది అలవాటైంది. మీకు చిన్న పిల్లలు ఉంటే అలా ఏదైనా టేబుల్ పెట్టి చైర్లో కూర్చోబెట్టి తినిపించడం అలవాటు చేయండి. సో వాళ్ళు మంచి పద్ధతులు అయితే అలవాటు చేసుకుంటారు. తిప్పి పెడితే మన నడుము నొప్పి వస్తుంది, వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అటు ఇటు పరిగెడతా తింటారు. అలా కూర్చుంటే మంచిగా ఆడ కూర్చొని తింటారు అనమాట. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఈరోజైతే ఇక్కడ నేను రైస్ అలాగే పప్పు అయితే పెట్టేశాను. రైస్ వచ్చేసి బ్రౌన్ రైస్ వండుతున్నాను. పక్కనైతే మనం చుక్కకూర పప్పు చేస్తున్నాను ఈరోజు నేను. సో చుక్కకూర పప్పు తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది. అలాగే మనకి చుక్కకూర అయితే మనకి ఐ సైట్ రాకుండా కాపాడుతుంది. అలాగే డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అనమాట. సో ఇలా అయితే పప్పు మంచిగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను. నేను దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు, ఆనియన్ అన్నీ వేసి ఉడికిచ్చేసాను. సో ఇక్కడైతే నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచేసుకుంటున్నాను. పప్పులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకి హార్ట్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది అనమాట. సో ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని పప్పు తాలింపు పెట్టేసుకోవడమే. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే పప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. సో పప్పు యాడ్ చేసి వెంటనే మూత పెట్టాలి అని మా అత్తయ్య అయితే చెప్తారనమాట. సో నేను ఒక చేత్తో ఫోను ఒక చేత్తో పట్టుకునేసరికి పెట్టేలోపు లేట్ అయిపోయింది. సో అలా పప్పు తాలింపు వేయగానే మూత పెడితే మంచి తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుకు బాగా పడుతుందంట ఇలా మూత పెడితే. సో అందుకోసమని ఈ రూల్ అయితే ఇదైతే ఫాలో అయిపోతాను అనమాట. సో ఇంకా టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది. సో నేను ఎలాంటి ఫ్రై చేసుకోలేదు, ఇవాళ ఎలాగో ఆకుకూర పప్పే కదా అని చెప్పేసి. సో నేనైతే 100 గ్రామ్స్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అలాగే క్యారెట్ సలాడ్, అలాగే కుకుంబర్ సలాడ్ అయితే తీసుకున్నాను. ఒక చిన్న కప్లోకి అయితే పెరుగు తీసుకున్నాను. సో ఇది పెరుగు తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ మంచిగా అవుతుందన్నమాట. సో మా పాప నేనైతే ఇక్కడ కూర్చొని కూర్చున్నాం అనమాట. సో తనేమో కుకుంబర్ తింటుంది, తనది ఆల్రెడీ అయిపోయింది. సో నేను వచ్చేసి లంచ్ చేస్తున్నాను ఇక్కడ. సో నాకు వచ్చిన ఫోన్ కాల్స్కి ఈరోజు వీడియో నేను అన్నీ కొద్దిగానే షూట్ చేశాను అనమాట. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్ కిందకైతే నేను మస్క్ మిలన్ తీసుకుంటున్నాను. సో ఈ మస్క్ మిలన్ అంటే మన వైట్ కర్బూజా అండి. సో ఇది తీసుకోవడం వల్ల మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఫైబర్ రిచ్ అనమాట ఇది. సో అలాగే మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా కాపాడుతుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే మన స్కిన్ హెల్త్ని కాపాడుతుంది అనమాట. సో నేనైతే ఇవి ఒక 1 కప్ తీసుకున్నాను. సో స్నాక్ కిందకైతే ఇంకా ఈరోజైతే ఈ ఫ్రూట్ తీసుకున్నాను. సో తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నేను రోటీ అలాగే మార్నింగ్ చేసిన పప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ 2 రోటీస్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో ఈరోజు వచ్చేసి డిన్నర్లోకి రోటీ అలాగే పప్పు, తర్వాత ఒక బటర్ మిల్క్ తీసుకున్నాను. బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా నా డైట్ వీడియోస్ మిస్ అయితే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్ చేయండి. బాయ్ బాయ్.